నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ జనసేనలో చేరటానికి రంగం అంతా సిద్ధమైంది. గురువారం ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. అయితే పార్టీలో చేరే కార్యక్రమం మాత్రం బాలినేని అనుకున్నట్లు జరగటం లేదు. పవన్ కళ్యాణ్ ఎలా కోరుకుంటున్నారో అలాగే బాలినేని చేరాల్సి రావటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో బాలినేని వర్గం చాలా వరకు డీలా పడినట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే, చాలా వాయిదాల తర్వాత వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన బాలినేని జనసేనలో చేరే సమయంలో తన బలగాన్ని చూపించి మరీ వెళదామని భారీగా ప్లాన్ చేసుకున్నారు. తన అనుచర గణంతో కలిసి అత్యంత ఘనంగా పార్టీలో చేరాలని భావించారు. కానీ దీనికి జనసేన అధిష్టానం నిరాకరించడంతో బాలినేని ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. చివరికి భారీ ర్యాలీకి అనుమతి కోరినా దొరకలేదు. దీంతో పార్టీలో చేరికపై బాలినేని కొంత బెట్టు చేసే ప్రయత్నం చేశారని, అయినా సరే జనసేన అధిష్టానం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో మాజీ మంత్రి మెట్టు దిగక తప్పలేదని సమాచారం. ఇక చేసేది లేక నిరాడంబరంగా ఒక్కరే పార్టీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు బాలినేని. అసలు బాలినేని ప్లాన్ ప్రకారం మొదట జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒంగోలుకు రప్పించి బల ప్రదర్శన నిర్వహించి అనుచరగణంతో ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని బాలినేని భావించారు. అయితే బాలినేని చేరికను కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేనిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారి కూటమిలో చేరిన గత పాపాల నుంచి తప్పించుకోలేవంటూ బాలినేనిపై మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని సైలెంట్గా పార్టీలో చేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ భావించారు. దీంతో ఒంగోలులో సభ అవసరం లేదని, ఒక్కరే మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చి చేరాలని బాలినేనికి జనసేన అధిష్టానం కబురు పంపింది. ఆయనతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ కూడా పార్టీలో చేరతారని జనసేన ప్రకటించింది. దీంతో మాజీ మంత్రి చేరిక ప్రత్యేక కార్యక్రమం కాదన్నది స్పష్టమైంది. మరోపక్క బాలినేని ఒక్కరే పార్టీలోకి రావాలని కోరటం కూడా చర్చకు దారితీసింది. ఊహించని ఈ పరిణామంతో మాజీ మంత్రి శిబిరం డీలా పడింది. ఒకానొక దశలో చేరిక వాయిదా పడిందన్న ప్రచారమూ సాగింది. బాలినేని బెట్టు చేసినా జనసేనలో ఎలాంటి కదలిక కనిపించకపోవడంతో మెట్టు దిగక తప్పలేదు. తన చేరిక తర్వాత మిగతా వారిని కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలోనే పార్టీలో చేరుస్తానని బాలినేని తన కేడర్కు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. బాలినేనితో పాటు వైసీపీ కీలక నేతలు సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య గురువారం జనసేనలో చేరుతున్నారు. వీరితో పాటు పలువురు వైసీపీ నేతలు సైతం జనసేన తీర్థం పుచ్చుకుంటున్నట్టు సమాచారం. వీళ్ళందరికీ కూడా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కండువా కప్పి ఆహ్వానించనున్నారు. పార్టీలో చేరికకు ముందే ఇన్ని వివాదాలు చుట్టుముడితే, ఇక బాలినేని జనసేనలో యాక్టివ్ అయితే జిల్లాలో కూటమి నేతల మధ్య ఎలాంటి రాజకీయం రాజుకుంటుందో అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.